పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించిన గాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్నాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగ్గలలోను నడి మార్గములలోనూ అది నిలిచిచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలవబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకేమి నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారలారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించు చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటికావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులు లోకంలోని గనులై నా న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చిబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారిని నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతియు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములో అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై యుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినివారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. ఇంతటితో సామెతల గ్రంథం 8వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సామెతల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.